హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శిల్పా బ్లాగ్స్. ఈరోజు నేను చేసుకుంటున్నది అయితే మామిడి తాండ్ర. ఈ మామిడి తాండ్రాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. ముందుగా అయితే నేను ఒక 3 మామిడి పళ్ళను తీసుకొని వాటికి పీల్ చేసేసుకొని వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను. ఈ చిన్న చిన్న పీసెస్ని కట్ చేసి పెట్టుకున్న తర్వాత మనమైతే ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని అందులోనే ఒక 3 స్పూన్స్ షుగర్ కూడా వేసుకున్నాను. ఈ 3 స్పూన్స్ షుగర్ వేసుకున్న తర్వాత దానికి మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మెత్తగా గ్రైండ్ చేసుకున్న దానిని మనమైతే ముందుగా అయితే నా ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశాను. అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్, షేర్, కామెంట్ కూడా పెట్టండి. ఈ మిక్సీ జార్ చేసుకున్న దాన్ని మరీ మెత్తగా చేసుకోవాలి. మెత్తగా చేసుకుంటేనే ఈ మామిడి తండ్రకి చాలా బాగుంటుంది. అందుకని మెత్తగా చేసుకుంటేనే బాగుంటుంది కాబట్టి మనం మెత్తగా చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకొని ఒక బౌల్ పెట్టుకొని అందులోనే కొంచెము గీ వేసుకొని ఆ గీ కరిగినంత వరకు కొంచెము హీట్ చేసుకుంటే అది కరిగిపోతుంది. కాబట్టి మనమైతే గ్రైండ్ చేసుకున్న దాన్ని మామిడి జ్యూస్ని మాత్రం అందులోనే వేసుకోవాలి. మేమైతే ఒక 4-5 ఇలాచీలు కూడా దంచుకున్నాము. ఆ 4-5 ఇలాచీలు కూడా చాలా మెత్తగా దంచుకోవాలి. ఆ మెత్తగా దంచుకున్న దాన్ని ఆ మామిడి తాండ్రలో వేసి ఒక 5 to 10 మినిట్స్ సిమ్లో పెట్టి మంచిగా బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న దాన్ని అయితే ఒక ప్లేట్కి గీ రుద్దుకొని గీ అప్లై చేసుకొని దాన్ని మనమైతే జ్యూస్ చేసుకున్న దాన్ని అయితే ఆ ప్లేట్లో వేసుకొని ఒక లేయర్ వచ్చేంత వరకు బాగా చేసుకోవాలి. అంటే సన్నగా ఉండాలి, మరి లావుగా ఉంటే ఎండడానికి చాలా టైం పడుతుంది. కాబట్టి ఇది లేయర్గా అనుకుంటేనే బాగుంటుంది. కాబట్టి చాలా స్పూన్తోనే అనుకోవాలి, చేయితోనే అనుకోవద్దు. బాగుంటుంది అట్లా అనుకుంటేనే. మనం చేసుకున్న దానిని ఎండలో పెట్టుకొని ఒక 24 hours పెడితే బాగా డ్రై అయిపోతుంది. ఆ తర్వాత మనమైతే చాక్తోని చిన్న చిన్న పీసెస్ కానీ కట్ చేసుకొని తింటే టేస్టీ మామిడి తాండ్ర. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. థ్యాంక్ యూ.